మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు, రైట్? క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ పని చేసింది మీరే. ఏంటయ్యా ఇది? తినడం తప్ప వేరే పని చేయవా నువ్వు? చేత్తో బిస్కెట్ తింటున్నా, గొడవతో నవ్వుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇదే చేయాలబ్బా. ఈ రోజు నిన్న కూడా మీలో ఉన్న లేజినెస్ నేను చూశాను. చాలా సేపు మీరు పడుతూనే ఉన్నారు. నువ్వు బాగా మర్చి ఎంతో సేపు నిద్రపోయావు. నిద్రపోయాక మంటలిచ్చుతున్నారు. ఇది చెప్పడానికి నువ్వు ఇంతకాలం తహతహలాడు. నేను చెప్పకుండా ఆపేస్తేనే ఎంత తప్పు చేశాను. వచ్చింది సారీ సార్, ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా, సారీ చెప్పేశారుగా. నేను మణికంఠకు మేనేజ్ చేస్తున్నా. ఎందుకంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. అది ఎవడు ఫేక్ ఉందో, ఎవడు మంచిగా ఉంటుందో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇస్తారు. అది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను అంటే వెళ్ళిపోతాను, సింపుల్. వెరీ ఫస్ట్ డే కూడా మీరు ఒకటి చెప్పారు, మీ మైండ్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. మళ్ళీ 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 అదే చెప్తున్నారు. మీకు తెలియదండి. మీకు తెలియదు ఏం చేశారు? నన్ను ఎవరు మాట్లాడేసుకోండి. మాట్లాడాలి. నాకంత జ్ఞాపక శక్తి లేదండి, నేను అదే చెప్తున్నా. నాకు అయిపోయింది పారామీటర్. 7th క్లాస్ నుంచి నాన్న కష్టపడ్డా. తట్టుకోలేరా? నిజమే తెలిస్తే తట్టుకోలేరు. నాన్న నాకు గుండెల్లో దాచుకున్న బాగా తెలిస్తే తట్టుకో. తండ్రి పోగొట్టుకున్నా, చెప్పాలని చేత ఇన్సల్ట్ తీసుకున్నా. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ సమాన్ని పేర్చుకోవాల్సి వచ్చింది. నా కూతురు ఆయనకి దూరం పెట్టిన టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయిపోయింది, ఇదేంటి జరిగింది. సమయభావనలో కొంచెం ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. చూసేసారా నా లైఫ్ ని అంటున్నాను కదా, చూసేసారా మరి. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో, నాకు నైట్ నిద్ర పట్టదు. నా పర్సనాలిటీ అది. ఏం చేయమంటారు సార్? చూడు, నాకు నిజంగా నిద్ర పట్టట్లేనా? ఐఎమ్ సారీ, మీ అందరినీ నేను ఏమన్నా హార్ట్ ఏమన్నా అనుంటే. బట్టలు ప్యాక్ చేసుకున్నప్పుడు వారమైనా ఉండొచ్చు అన్న పాట కూడా నేను తీసుకుని వచ్చాను. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యానంటే, బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను, మనం ఇంకా అంటాడు కాదని. నేను అలాంటివన్నీ పిక్కి, అలాంటివన్నీ ఆ నోటి దూలనే జనాలు చూసి నేర్చుకుంటారు. అది మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, నేను ఈ ఇండస్ట్రీకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు. With so much of emotions you came. ఇంత మంచోడిని నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు. But I didn't think you came to check me. దేనికంటే ఒకటి టాస్క్ లో మీరు చాలా వీక్ ఉన్నారు అనిపిస్తుంది నాకు. మీరు ఫిట్ లేదు, ఇంకొకటి సీరియస్నెస్ లేదు. నేనే వచ్చాను, నేనే ఆడతాను, నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. నేను ఎలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉన్నాను కుదరదురా. పొద్దున ఇక్కడి నుంచి గుమ్మం దాటిన తర్వాత నలుగురు నన్ను నెగటివ్ పర్సన్ బాణాలు ఇస్తున్నాడు, అవతల వాళ్ళు బాణాలు ఇస్తున్నాడు. వేయడానికి లేదు, నా ఫ్లాట్ బ్యాగ్ అంటే గురువు. I'm done. And I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండను బిగ్ బాస్.
షిట్ మ్యాన్ నా జీవితం అయిపోయింది. దాచుకోవాలని వచ్చాను కానీ గేమ్ ఎట్లా ఆడాలో అర్థం కావట్లేదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మణికంఠ ఎలా ఉన్నారు? సగం జీవితం సంకరాగిపోయి మీరు ఎక్కడ ఉన్నారో నేను ఎక్కడ చూసి మాట్లాడాలో నాకు తెలియదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా అత్త మామ దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. అది నాతో చెప్తున్నారు. నా భార్య నాకు కావాలి. కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతుంటాం. బాధలు అందరికీ ఉంటారు, నీకొక్కడికే కాదు. నీ బలాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అది ఎలా బిగ్ బాస్ ఎలా తెలుస్తుంది నాకు? నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. మీరికి వెళ్ళొచ్చు. నా నవ్వు నా ముఖం మీద దండనిస్తాను, నా ఆట నేను ఆడతాను. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం